నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు తిరుమల బస్ సర్వీసులను త్వరలో తిరిగి పునరుద్ధరించే విధంగా కృషి చేస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రయాణికులకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఆర్టీసీ డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన గూడూరు పొదలకూరు 3 సర్వీస్ బస్సులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. గూడూరు పొదలకూరు నూతన సర్వీస్ బస్సులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు తిరుమల బస్ సర్వీసులు వైసీపీ పాలనలో ఎత్తివేయడం దారుణమని, తిరిగి గూడూరు తిరుమల బస్ సర్వీస్ అందుబాటులోకి తీసుకువస్తామని, అందుకు సంబంధించి సంబంధిత అధికారులు మరియు మంత్రితో చర్చిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని బస్సులు గూడూరు పట్టణంలోనికి వచ్చే విధంగా డిపో మేనేజర్ చొరవ చూపాలని, తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని, అవసరమైన మేరకు మా నాయకులు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా డిఎం గారు ఆధ్వర్యంలోనే వాకాడ్లో 2 బస్సుల్ని, తర్వాత కొండూరులో తూయిలపాలెంలో కొండూరులో బస్సుని, అట్లాగే ఈరోజు గూడూరు టౌన్లో 3 బస్సుల్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నాం. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందువల్లంటే గతంలో మా సోదరులు, మా చెంచురామయ్య, మా శివ, మా పెద్దలు, మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు తిరుమలకి చాలా బస్సులు ఉన్నాయి, చిన్న బస్సులు. అవి ఎప్పుడు కూడా మన రైల్వే స్టేషన్ ఆగుండేవి అనమాట. ఇప్పుడు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఎత్తేసారు. మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల బస్సులన్నీ కూడా ఎత్తేసి గూడూరుకి ఉండి ఒకటే ఉంది ఇప్పుడు, అంతే కదా సార్. ఒకే ఒక బస్సు ఇప్పుడు ఉంది. మేము నిన్న కూడా డిఎం గారితో కూడా మాట్లాడాము. సార్, ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పాము. అలాగే మంత్రి గారు కూడా లెటర్ పెడుతున్నాము. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మా లెటర్ పెట్టి ఖచ్చితంగా తిరుమలకి బస్సులు వచ్చే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా డిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్, మీ ఉన్నటువంటి ఈ హైవేలో వస్తున్నటువంటి టౌన్లో వస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఎందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది టౌన్లో. కాబట్టి పాత బస్ స్టాండ్ దాకా వచ్చి రిటర్న్ చేసుకెళ్ళిపోతే ప్రయాణానికి ఇబ్బంది లేదు. ఒకవేళ బైపాస్లో దించితే వాళ్ళకి అక్కడ పోవాలంటే ఆటోలు 50 రూపాయలు 100 రూపాయలు అడిగేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి అయితే ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి, అలాగే భయంతో ఉండాల్సిన పరిస్థితి ఆడవాళ్ళకి వస్తే. కాబట్టి అలాంటివి లేకుండా మా డిఎం గారు ఖచ్చితంగా మీ పై అధికారులను చెప్పండి, మేమన్నా చెప్తాం. చెప్పి ఖచ్చితంగా మీ బస్సులన్నీ కూడా పాత బస్ స్టాండ్కి వచ్చి పోయే విధంగా మీరు కోఆపరేట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. అలాగే ఇక్కడ కూడా మొత్తం కంపు ఉంది సార్. ఆ కంపు చేస్తే మేమే దాన్ని క్లియర్ చేస్తాము. కాకపోతే కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా శివ క్లియర్ చేస్తాం. మీకు ఏ ఇబ్బంది లేదు. ఆ ఇబ్బంది లేకుండా చూడండి, మీకు కూడా మంచి జరుగుతుంది. దానివల్ల మరుగు వల్ల మీకు కూడా ఇబ్బంది అనే పరిస్థితి. కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, త్వరలో మా అందరి ఆకాంక్ష, ముఖ్యంగా మహిళల ఆకాంక్ష ఉచిత బస్సు. రేపు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో త్వరలో ఉచిత బస్సు సంబంధించినటువంటి అది కూడా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ మీటింగ్లో అంతా మీరే మాట్లాడండి అమ్మా. మీరు ఇప్పుడు మాట్లాడిన బాధపడుతున్నారేమో, మీ బస్సులు వచ్చేటప్పుడు మీరే మాట్లాడండి. కాబట్టి ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మీ ప్రోగ్రామ్ మీకే ఛాన్స్, మగవాళ్ళు మేము మాట్లాడడం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మహిళలందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఆర్టీసీ డిఎం గారికి, అలాగే మస్తానయ్య గారికి, అలాగే మా ఆర్టీసీ సిబ్బందికి, అలాగే ఇక్కడ చాలామంది నా మిత్రులు, నా జూనియర్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్రీడా పోటీలకు కేంద్రంగా గూడూరు నియోజకవర్గం నిలవడం ఆనందంగా ఉందని, ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంట్లో గూడూరు నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు గెలుపొందాలని ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల కేంద్రమైన చెల్లకూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వై శ్రీనివాసులు మరియు స్వస్తి స్వరూప్ వారి జ్ఞాపకార్థం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అనుమతితో ఉమ్మడి నెల్లూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ టోర్నమెంట్ ప్రారంభించారు. చెల్లకూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉమ్మడి నెల్లూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ టోర్నమెంట్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులతో ముచ్చటించి వారితో కలిసి కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఈ క్రీడా పోటీలు జరగాలని ఆశిస్తున్నామని, పోటీల్లో పాల్గొంటున్న 12 టీములకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. క్రీడాకారులు క్రీడా పోటీ ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేషు, మా అన్న ప్రసన్న, అలాగే మా ధనంజయ, మా రమేష్, వీళ్ళందరూ కూడా నాకు కాలేజీలో నా క్లాస్మేట్స్ కొంతమంది, నా జూనియర్లు కొంతమంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా నిన్న రానందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. చాలా బిజీ షెడ్యూల్. అట్లాగే మా భాయ్, మా కరిమల భాయ్ బ్రదరు ముజీబ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా కునపాడు టీం వాళ్ళకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా సంతోషం. ఎందువల్లంటే బ్యాడ్మింటన్ పోటీలు మేము కూడా ఆడేవాళ్ళం, కానీ మా మనోజు, మా ప్రసాద్ అన్న, ధనంజయ లాగా మేము ఆడేవాళ్ళం, వెంకటేశ్వర లాగా ఆడేవాళ్ళం కాదు. మేము మా అంతా వాలీబాల్, కబడ్డీలు ఆడేకునేవాళ్ళం. వీళ్ళందరూ కూడా బాల్ బ్యాడ్మింటన్ బ్రహ్మాండంగా గూడూరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు అప్పట్లో. ఇప్పుడు కూడా బాల్ బ్యాడ్మింటన్ అంటే వీళ్ళే గుర్తొస్తారు గూడూరులో. అప్పుడు సేనన్న ఉన్నాడు అక్కడ మా కాలేజీ చదువుకుంటా, అన్న దురుష చనిపోయారు. ఆయన జ్ఞాపకాలతో ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు మీరు ఈ పోటీలు పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 టీంలు ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొన్నాయని చెప్పి ఇప్పుడే నా మిత్రుడు మనోజ్ చెప్పాడు. ఆ 12 టీంలో కూడా ఖచ్చితంగా విన్నర్స్ కూడా మా గుణపడం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా టాలెంట్ కూడా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా గెలవమని చెప్పి కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ స్కూల్కి రావడం, ఆ గేట్లు చూస్తుంటే మాకు ఎప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈ స్కూల్ మర్చిపోవాలని జ్ఞాపకం మాకు. ఎలక్షన్ లాస్ట్ రోజు ఓటింగ్ జరుగుతున్నప్పుడు అన్న మా పట్టాపన్న, మా రామచంద్రన్న, మా శివ ఇక్కడ మాకంతా పెద్ద సీన్ చూపించారు. అప్పుడు రావడం ఆ గేట్లు చూసా, ఈ గేట్ అన్నా అప్పుడు మనం వచ్చిందని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. ఎలక్షన్స్ ఒకరు ఓడిపోతుంటారు, గెలుస్తూ ఉంటారు. కానీ కొన్ని పనులు చేయకూడదు. కానీ చేసిన తర్వాత ఊరుకొని ఉంటే మా క్యాడర్ కూడా దమ్ముండదు. కాబట్టి ఆ రోజు ఆ విధంగా జరగాల్సిన పరిస్థితి తప్ప వేరే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఎందువల్ల చెప్పాలంటే ప్రశాంతంగా గూడూరులో ఎక్కడ కూడా రచ్చలు లేకుండా మంచి వాతావరణంలో ఎలక్షన్ జరగాలని కోరుకునే వాళ్ళలో మేము ముఖ్యం. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు. ఈరోజు ప్రతి 5 సంవత్సరాల్లో భయంకరంగా డీజేలు, ఆడవాళ్ళ నృత్యాలు కనిపించాయి పండగల్లో కానీ ఇంకా ఎక్కడ ఊరేగింపులో కానీ. ఈ సంవత్సరం ఎక్కడ డీజేలకి అనుమతి లేదు. కలుషాలు జరుగుతున్నాక డీజేలకు అనుమతి ఇలా. ఆడవాళ్ళని ఎక్కడ తీసుకొని డ్యాన్స్ వేయించాల. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్కి గతంలో ఉన్న గవర్నమెంట్ తేడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే శాంతి భద్రతలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే మీకు కూడా ఒక ఊపు బాబు గారు వస్తే. ఎందుకంటే మీ ఉద్యోగస్తులు ఎవరు కూడా బాబు గారు వస్తే ఎవరు నుంచి భయపడేవాళ్ళు, రూల్స్ చెప్తారు మాకు. గత 5 సంవత్సరాలు ఎవరు రూల్స్ చెప్పిన వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చెప్తే సాగింది. కానీ 5 సంవత్సరాలు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక రూల్స్ చెప్తారు. మీకు మేము ఎమ్మెల్యేగా చెప్పినా కానీ మీ రూల్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలా మా లోకేష్ గారు ఈరోజు ఉన్నారంటే, మీ శాసనసభ్యుడిగా సునీల్ కుమార్ ఉన్నారంటే మీ ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ముఖ్యంగా నాకు ఉన్నాయి. వీరందరూ కూడా వన్ వేగా చేశారు. ఏదో ఒకరిద్దరు తప్ప, మన ధనంజయ లాంటి వాళ్ళు తప్ప మీరందరూ కూడా ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే కొంత బాధ ఉంటుంది సొంత వాళ్ళు చేయకపోతే. పరగాడు చేయదు బాగుంటుంది కానీ సొంత వాళ్ళు చేయదు బాగుంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే అట్టని తప్పులు ఎవరో వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే నేను సొంతవాడిని, ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ పెరిగినవాడిని, మీ అందరూ చదువుకున్నాను. నేను వేరే వాడిని దాన్ని పిలవచ్చు. మీరు సునీల్ అనవచ్చు, సునీల్ అనవచ్చు. ఇక్కడ అవతలం కానీ ధైర్యం మీకు ఎవరు ఉందే, మీకు అనలేరు కూడా ఎవరు కూడా మీరు. కాబట్టి దయచేసి ఆ తప్పులు చేయొద్దని చెప్పి నేను దయచేసి అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరున్నా సరే
లోకల్, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఎన్నో వస్తాం, ఏదో పోం. కాబట్టి లోకల్ వాళ్ళు మీకు ఈ గూడూరుకి అభివృద్ధి అంటే చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సునీల్ కుమార్. ఇంకెవరు చేసి చూపించాలి. అక్కడ నేను చేశాం కాబట్టి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా నేను ఓటెడిగేటువంటి హక్కు నాకు ఉంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను, ఆలోచించండి. పనిచేసే వాళ్ళకి మీరు ఎన్నుకోండి. ఈరోజు ఎంత బ్రహ్మాండం ఉంది రాష్ట్రం. హర్యానా రాష్ట్రంలో ఇండియా కూటమి ఓడిపోలేదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మాత్రమే అని సిపిఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన హర్యానా రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఇండియా కూటమి ఓడిపోయినట్లు కాదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం కారణంగా అక్కడ బీజేపీ విజయం సాధించినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి చంద్రబాబు నాయుడు కూడా సహకరిస్తున్నారని నారాయణ విమర్శించారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా కూటమి విజయం సాధించడం శుభపరిణామమని ఆయన అన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని హితవు పలికారు. త్వరలో జరగనున్న ఇతర రాష్ట్రాల్లో ఇండియా కూటమి గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి పార్టీలతో కలిసి చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు. తిరుమలలో లడ్డూ తయారీలో అవినీతి జరిగినట్లు వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిజాలు వెల్లడి అవుతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. కాలయాపన జరగడం వలన ఇప్పటికే లడ్డూ వివాదాన్ని రాజకీయంగా అనేక పార్టీలు అనేక సంస్థలు వాడుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. హర్యానాలో మళ్ళీ బీజేపీ ఓడిపోతుంది అనుకున్నట్టు బీజేపీ గెలిచిపోయింది. గ్యారెంటీ గెలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం ఒకటి, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ అంతా కలిసినటువంటి ఇండియా కూటమి. మరి ఆ ఇండియా కూటమికి అనుకూలంగా హర్యానాలో ఎన్నికలు జరగలేదు, పొత్తులు కుదరలేదు. ఎప్పుడైతే ఇండియా కూటమికి అనుకూలమైన పద్ధతులు పొత్తులు కుదరలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు దూరంగా పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు సీటుకు వచ్చేసినాయి. ఈ పార్టీ వాళ్ళు సొంతంగా పోగొట్టున్నారు. అహంభావంతో ఎవరిని కలుపుకోకూడదని చెప్పని, సొంతంగా మేమే గెలుస్తామని చెప్పేసి అనేటువంటి అహంభావ వైఖరితోటి పంజాబ్ హర్యానా ఓడిపోయింది. తిరుపతి లడ్డూకి సంబంధించి మొట్టమొదటి రోజే సిపిఐ తరఫున నేను చెప్పింది ఏంటంటే, ఈ లడ్డూని మనం రాజకీయం చేస్తారు, అది కోట్లాది మంది భక్తులు దానిపైన ఆధారపడి ఉన్నారు ప్రపంచ దేశంలో. దీన్ని ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని తగిన పద్ధతుల నిష్పాతలని అప్లై ఎంక్వైరీ చేయండి, లేకపోతే లేట్ అయితే రాజకీయ పరంగా మారిపోతుంది చెప్పేసి చెప్పాము. అయితే కొద్దిగా లేట్ అయింది. అప్పటికే ముఖ్యమంత్రి జంప్ అయినాడు, దాని ఆటం పెట్టుకుని పవన్ కళ్యాణ్ జంప్ అయ్యాడు, దాని ఆటం పెట్టుకుని మా సనాతన ధర్మాటం వచ్చింది, దాని ఆటం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ వచ్చారు. ఇవన్నీ చివరికి ఆర్ఎస్ఎస్ తన పొగ్గం గడిపించుకోవడానికి ఉపయోగపడుతూ లడ్డూలు ఉపయోగించుకుంటున్నారు, దాంతో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఈయన కూడా నేను గొప్ప చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ లడ్డూని తీసి పాసి పెట్టడం మొదలుపెట్టాడు. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని దేవుడిని ఉపయోగించుకునేసారు. వీళ్ళకంటే జగన్మోహన్ కోపం ఉంది, అంతవరకు కరెక్టే, కొట్లాడుకోండి, నేను లోపం జరిగింది, ఓకే ఎంక్వైరీ వేయండి, జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోండి. దేవుడు ఎందుకు అయింది కాదు. మన సనాతన ధర్మం ఎందుకు వచ్చింది ఆటం అనేది దీనిలోకి? సనాతన ధర్మానికి లడ్డుకి ఏం సంబంధం? పాసిపోయిన లడ్డు అని చెప్పింది పవన్ కళ్యాణే కదా. ఆ లడ్డుని పవిత్రంగా తీసుకొని దాన్ని తీసుకెళ్ళి సనాతన ధర్మానికి అంకితం చేయడం ఏంటి, దాన్ని తీర్చిపోవడం ఏంటి? ఇదాన్ని సెక్యులర్కి వ్యతిరేకం కదా. సెక్యులరిజానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అందుకని చివరి సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని సిబిఐని ఎంటర్ చేసి పెడతా ఉంది. ఎంక్వైరీ జరగనియండి, ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడకూడదు అని నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నేను మోటివేషన్ పెట్టాను. ఈ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీ వచ్చేంత వరకు ఆగుతాం, ఎవరేం మాట్లాడదాకండి, అదే చెప్పచ్చు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సునీల్ కుమార్ భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు.
చిల్లకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి బంగారు చెరువులో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజ, పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దసరా ముగింపు శనివారం అమ్మవారికి విశేష అభిషేకం, చండీ హోమం, రాత్రి మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాస శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు అనగా 12/10/2024 అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అభిషేకం అనంతరం అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణంతో పోలంగి సేవ నిర్వహించడం జరుగుతుంది. పోలంగి సేవ అనంతరం అమ్మవారికి ఎంతో విశేషంగా చండీ హోమం నిర్వహిస్తాము. సాయంత్రం అమ్మవారికి మాడవీధులలో శ్రీ మహాత్రిపుర సుందరిగా అమ్మవారి దేవస్థానం మాడవీధులలో ఊరేగించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం శక్తి పరాశక్తి జమదగ్నిపురేదేవి రేణుకా పరమేశ్వరి శాంభవి లోకమాత రామమాత నమోస్తుతే. శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం తూర్పు కనుపూరు గ్రామం నందు దసరా నవరాత్రుల సందర్భంగా 3వ తేదీ నుంచి అమ్మవారికి విశేషమైన అలంకరణలతో అమ్మవారిని ప్రతిరోజు దసరా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు అమ్మవారి మూలమూర్తికి ఉదయం పంచామృత అభిషేకములతో అమ్మవారికి పూజ చేసి తదుపరి సాయంత్రము ఏ రోజు ఆ రోజు దేవత అలంకరణ ఇస్తూ అమ్మవారిని మనము విశేషంగా పూజలు నిర్వహిస్తున్నాము. సాయంత్రం 7 గంటల నుండి కుంకుమార్చ కార్యక్రమం నిర్వహించి తదుపరి మాడవీధుల యందు అర్ధ రథోత్సవం మీద అమ్మవారిని ఊరేగింపగా మనము భక్తుల చేత భక్తుల చేత ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దుర్గాష్టమి రోజున ఉదయం అమ్మవారికి విశేషమైన పంచామృత అభిషేకము, సాయంత్రం 5 గంటల నుండి 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ రోజు వచ్చిన భక్తులకి ప్రసాదాలు అయితేనేమి మిగతా కార్యక్రమాలన్నీ బాగా నిర్వహిస్తుంటాము. తర్వాత
మహిషాసుర మర్దన రోజున చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తాము. ఆ రోజు కూడా సాయంత్రం విశేషమైన కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా దసరా రోజున అమ్మవారికి ఉదయం మూలమూర్తి అభిషేకము, విశేషమైన పుష్పాలంకరణ నిర్వహించి అమ్మవారికి దర్శన భాగ్యం కలిగిస్తాము. కావున 50 మంది భక్తులు ఈ దసరా మహోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదము స్వీకరించవలసిందో మరి కోరుతున్నాం. గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ మరియు దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. శాంత్యే నమః. ఓం స్వరగుండాలయాయ నమః. ఓం కౌళమార్ఘరద నమః. ఓం ఏకాకిన్య నమః. ఓం భూమర్భాగాది ప్రేమాయ నమః. ఓం బదలైక సమయోగిన్య నమః. ఓం మధ్యేశ్వర్య నమః. ఓం వామదేవ్య నమః. తుభ్యం నమః. ఓం అయ్యే నమః. ఓం వైన్య నమః. ఓం ముఖ్యాయ నమః. ధర్మోదన్య నమః. ఓం మధురాలకాయ నమః. ఓం వివ ఓం కర్యమర్షాయ నమః. వరాయ నమః. ఓం రాజరాజేశ్వర్య నమః. ఓం రాజ్యధాయిన్య నమః. ఓం రాజ్యవల్లభాయ నమః. ఓం రాజద్రువాయ నమః. ఓం రాజవేదనివేశ్రితాయ నమః. ఓం భేదభానుమద్భాన సర్వప్రియాయ నమః. ఓం శివపరాయ నమః. ఓం జడాత్మికాయ నమః. ఓం దక్షైర్విలాసిన్య నమః. బ్రహ్మణ్య నమః. ఓం ప్రాప్యే నమః. ఓం బ్రహ్మానందాయ నమః. ఓం భరత్ప్రియాయ నమః. ఓం భాషాతః. ఓం మదనధ్వజాయ నమః. ఓం ధర్షోత్వలాయ నమః. ఓం అక్షమాలాధిధరాయ నమః. సంయుదాయ నమః. వేదాయ నమః. ఓం భజ్యాయ నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం వివరాయ నమః. ఓం శుద్ధవే నమః. ఓం మాలిన్య నమః. ఓం మహాగ్రాసాయ నమః. ఓం మహాసరాయ నమః. ఓం ముక్తాయ నమః. ఓం సదాశివవజ్రదాయ నమః. ఓం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దసరా పండుగలలో భాగంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణం వరద నగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ నారాయణమ్మ పేరంట్రాళ్ళు దేవస్థానంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణం కరుణాల వీధి బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
आशा आशा आणि आला काय चला सर తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో శుక్రవారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. श्री सीतारामाभ्य नमो नमः महाकाली महालक्ष्मी महासरस्वती शोभिनी श्री चंडिका प्रदेवतायै नमः वस्त्रार्थं वस्त्रहित्वं समर्पयामि। श्री महाकाली महालक्ष्मी महासरस्वती शोभिनी श्री चंडिका प्रदेवतायै नमः आनंद दिव्यमंगल नीराजनं दर्शयामि रक्षां धारयामि। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారిని బండాసురవద అలంకారంలో మరియు అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజంజీ గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాట్లు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకుని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన తిరుమల డైరీ యజమాని అక్కుపల్లి సురేష్, చాముండేశ్వరి దంపతులు, మేకల యోగేశ్వరరావు దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపశ్రేణిదృష్టివరుణాదిత్యుషుదేవి గాయత్యంద సాలే కాబట్టి బుద్ధిసిద్ధ్యే ఇచ్ఛాసిద్ధ్యే ప్రాతి మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం మనుబోలు వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కోసూరు శంకరయ్య గౌడ్, శాంతమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ శ్రీ సాయి జయ జయ సాయి మామగాభీష్టదాయ మహిత మంగళం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం నమస్తే విశ్వవామనః నమస్తే నమస్తే శుభీకేశ సర్వేశ్వర జగన్మయాః జై నిద్ఘోర భగవాన్ విష్ణు చెప్పండి పెద్ద మహావిష్ణు పరబ్రహ్మణి నమః ఆపదామపహత్తారం దాతారం సర్వాలుచారూపాయ నమః శిక్షాయ నమః గోదావరి శ్రీనివాసాయ నమః ఓం కల్పనాయ నమః
नमः दामोदराय नमः संकर्षणाय सादरं श्री महा केशवाय स्वाहा నవరాత్రులు దసరా ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద పూజలు అందుకుంటున్న అమ్మవారు గురువారం రాత్రి మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేలూరు భాస్కర్ రెడ్డి, భారతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. केशवाय स्वाहा नारायणाय स्वाहा हस्तौ प्रक्षाल्य नारायणाय स्वाहा माधवाय स्वाहा महादुर्गी देवी पादोदकं पावनं शुभम् शोभनो ब्राह्मणे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये नानाविध परिमलपत्र पुष्पमी ओम दुर्गाये नमः ओम शिवाये नमः ओम महालक्ष्मी सुमुखाये नमः एकदन्ताये नमः रानी ऋषिकेश पद्मनाभ दामोदर देवा भरतसुगोत्र सूर्य జట్లకొండూరు గ్రామ పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం జట్లకొండూరు గ్రామంలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆ గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా లోపంతో త్రాగునీటికి ఇబ్బందికరంగా ఉన్నదని, ఈ విషయంపై స్పందించి సర్పంచ్ కట్టుబడి నాగమ్మతో కలిసి అధికారులతో మాట్లాడి కొత్త మోటార్లు బిగించి తాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈయన వెంట స్థానిక వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు జట్లకొండూరు పంచాయతీలో గత 2-3 రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వల్ల 3 ఫేజ్ ప్రాబ్లం మోటార్లు వరుసగా కాలిపోవడం జరిగింది. మన సర్పంచ్ కట్టుమూడి నాగమ్మ గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు కొత్త మోటార్లు తెచ్చి హరిజనవాడ, కొండు సత్రం గ్రామాల్లో బిగించి ప్రజలకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా పంచాయతీ వార్డు మెంబర్లు, స్కూల్ కమిటీ కోఆప్షన్ మెంబర్లు, గ్రామ పెద్దల సహకారంతో ఆ పనులన్నీ కూడా మేము పూర్తిగా చేస్తామని తెలియజేస్తున్నాము. గతంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి సహకారంతో పూర్తిగా జట్లకొండూరు పంచాయతీ అభివృద్ధి బాటలో పయనించింది. అదేవిధంగా జట్లకొండూరు పంచాయతీ సర్పంచ్ గారి సహకారంతో కూడా ఈ రేపు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మేము పంచాయతీని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాము. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని ఆ సంబంధిత గ్రామస్తులను, వార్డు మెంబర్లకు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, సర్పంచ్లు కానీ చెప్పిన వల్ల అవి వాటిని వెంటనే గ్రామ సభలో తీర్మానం పెట్టి మేము వాటిని తీరుస్తామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.